హాయ్ ఫ్రెండ్స్, జనరల్ సర్జన్స్ చేసే ఎమర్జెన్సీ ఆపరేషన్స్లో రెగ్యులర్గా చేసే ఆపరేషన్ ఏదైనా ఉందంటే అదే అక్యూట్ అపెండిసైటిస్. దీన్నే 24 గంటల నొప్పి అని కూడా అంటూ ఉంటారు. అపెండిక్స్కి ఇన్ఫెక్షన్, వాపు రావడాన్ని మనం అక్యూట్ అపెండిసైటిస్గా చెప్తాం. ఇది 10 నుంచి 30 సంవత్సరాల మగవాళ్ళలో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అన్నమాట. అపెండిక్స్ అనేది మనకి పొట్టలో కుడి దిక్కు కింది ప్రాంతంలో చిన్న పేగు పెద్ద పేగు కలిసిన దగ్గర పెద్ద పేగు నుంచి వచ్చే ఒక చిన్న పేగునే అపెండిక్స్ అంటారు. ఇది ఒక వెస్టిజియల్ ఆర్గన్. దీంతో మనకు ఎటువంటి ఉపయోగం అయితే లేదు. అసలు ఇన్ఫెక్షన్ వాపు ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాము. ఇన్ఫెక్షన్ వాపు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పెద్ద పేగును అపెండిక్స్ కలిసిన దగ్గర ఈ బేస్ అనేది మూసుకపోవడమే ఒక రీజన్ అన్నమాట. ఓకేనా? అయితే ఎందుకు మూసుకపోతుంది అంటే మనకు మోషన్ గట్టిపడి ఒక గోలిలాగా ఏర్పడి ఇక్కడికి వచ్చి ఇరుక్కపోవచ్చు, అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే మనకి పేగులలో చిన్నపిల్లల్లో వామ్స్ అంటే మనకి టేప్ వామ్స్ అని, రౌండ్ వామ్స్ అని పురుగులు ఉంటాయి. అట్లాంటివి వచ్చి కూడా ఇక్కడ ఇరుక్కొని పోవచ్చు. అండ్ కొన్నిసార్లు ఫ్రూట్స్ అట్లాంటివి తిన్నప్పుడు ఆ గింజలు వచ్చి ఇరుక్కొని పోవచ్చు. అండ్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దీంట్లో మనకి లింఫాయిడ్ టిష్యూ అని ఉంటుంది. అది వాపు రావడం వల్ల కూడా మూసుకొని పోవచ్చు అన్నట్టు. అట్లా మూసుకపోయినప్పుడు ఏమవుతుందంటే ఇందులో జిగురు లాంటి పదార్థం అనేది పేరుకపోయి అది ఇన్ఫెక్షన్ లాగా ఏర్పడి చీమ్ ఏర్పడి అది కొన్ని రోజుల తర్వాత పలిగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే మనకు ఫస్ట్ బొడ్డు దగ్గర నొప్పి వస్తుంది. బొడ్డు దగ్గర నొప్పి వచ్చి ఆ ఇన్ఫెక్షన్ పెరిగిన కొద్దీ మనకి ఇక్కడ అపెండిక్స్ ఉన్న ప్రాంతాల్లో ఆ నొప్పి అనేది వచ్చి సెటిల్ అవుతుంది అనమాట. దాంతోపాటు పేషెంట్కి వామిటింగ్స్ ఉంటాయి, ఫీవర్ ఉంటుంది, కొంతమందిలో అయితే మోషన్స్ అవ్వచ్చు, మూత్రంలో కూడా మంట కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే డాక్టర్ గారు మనకి సిబిపిను అల్ట్రాసౌండ్ అబ్డామెన్ చేపిస్తారు. సిబిపిలో ఏముంటుంది? ల్యూకోసైటోసిస్ అంటే తెల్ల రక్త కణాలు పెరిగి ఉండడం మనం గమనించవచ్చు. అండ్ అల్ట్రాసౌండ్ అబ్డామెన్లో మనకి అపెండిక్స్ అనేది వాపు వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, అండ్ కొన్నిసార్లు అయితే అపెండిక్స్ పలిగిపోయి ఈ పొత్తి కడుపులో అంతా చీమ్ చేరినట్టుగా మనకు అల్ట్రాసౌండ్లో కనిపిస్తుంది. అట్లాంటివి ఉన్నప్పుడు మనకు డాక్టర్ గారు మనకు 2 ఆప్షన్స్ ఇస్తారు: ఓపెన్ అపెండిసెక్టమీ అండ్ లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ. అక్యూట్ అపెండిసైటిస్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే బేసిక్ టెస్ట్లతోటి వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. తద్వారా ఆపరేషన్ కూడా జరుగుతుంది అండ్ శాశ్వత పరిష్కారం మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ.